చిన్నశంకరంపేట మండలము కామారం రెవెన్యూ శివారులో సర్వే నంబర్ 166లో కొంత పార్టు సీలింగ్లో ఉంది. ఆ సీలింగ్లో దళితులకు అసైన్ చేసినారు. అసైన్ పొందినటువంటి దళితులకు ఎలాంటి సమాచారం లేకుండా అక్రమంగా ఒక వ్యక్తిని రికార్డుగా పొంది ఆ వ్యక్తి పక్కన ఉన్నటువంటి ఎస్జీ స్నాక్స్ కంపెనీ వారికి పట్టా చేయడం జరిగింది. ఆ అమ్మినటువంటి భూమిని అక్రమంగా పట్టా చేశారని రెవెన్యూ వారికి మేము గతంలో దరఖాస్తు చేసినాం. వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినాం. సుమారుగా సంవత్సరం దగ్గరికి వస్తుంది కూడా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. గతంలో కూడా కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేసినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు లేవు. మరొకసారి ఈరోజు గుర్తు చేస్తూ మరి అక్రమ నిర్మాణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. స్థానిక అధికారులను ఆదేశాలు కూడా వాళ్ళు బేఖాతరు చేస్తూ వాళ్ళు నిర్మాణాలు చేపడుతున్నారు. మరి ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడుతున్న వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ ఈరోజు ప్రజావాణి సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చినాం. మరి గౌరవ కలెక్టర్ గారు కూడా స్పందించి ఈ యొక్క అధికారులను ఆదేశిస్తామని చెప్పారు. ఏదైతే చట్ట ఉల్లంఘన పాల్పడిన వారిపై చర్య తీసుకుంటాం, అది నిజమని తేలితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కంపెనీ వారు కూడా గతంలో లీగల్గా కట్టుకున్న వారికి మేము కూడా గౌరవంగా సహకరించినాం. మరి ఇప్పుడు ఇల్లీగల్గా ఎందుకు సీలింగ్ భూమి 50 లక్షలు ఖరీదు చేసుకొని సీలింగ్ భూమి కొని అక్రమ నిర్మాణాలు చేపడుతుండడం అది ఎంతవరకు సమంజసం? మరి కాబట్టి ఇది రద్దుపరిచి మరి ఇక మిగతా పేద రైతులకు అసైన్ చేస్తారా, లేకపోతే గ్రామ పంచాయతీకి అవసరాల కోసం ఏదన్నా కేటాయింపు చేస్తారా? ఖచ్చితంగా ఇది భూమిని స్వాధీనం చేసుకోవాలి ప్రభుత్వ అధికారులు అని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాం. వారిపై చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డ వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం.